హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఒకసారి ఇలా చికెన్ని ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగిన చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. మగ్గిన తర్వాత అలా ఒకసారి బాగా కలిపేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చుతుంది అనమాట. కాసేపు అలా మగ్గిన తర్వాత ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, ఇప్పుడు చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోయింది కదా. ఇక ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలా కాసేపు మూత పెట్టేసి వదిలేయండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసుకొని ఒక 1.5 గ్లాస్ అన్ని నీళ్ళు అయితే వేసేసుకోండి. ఇక నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక 2 విజిల్ వచ్చే వరకు బాగా ఉడికియాలి చికెన్ అయితే. చూడండి, ముక్క బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఈ కుక్కర్ పక్కన పెట్టేసి గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసేసి కాస్త కలర్ వచ్చిన తర్వాత ముందుగా ఉడికించుకున్నాం కదా చికెన్ని వేసేసుకోవాలి. ఆ చికెన్లో ఉన్న నీరే సరిపోతుందన్నమాట, మరి ఎక్స్ట్రా వేసుకోరాదు. ఇక పసుపు వేసేసుకొని అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని అలాగే కాస్త మిరియాల పౌడర్ కూడా వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈజీగా కూడా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, రోటీలోకైనా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.